ప్రపంచవ్యాప్తంగా సిగరెట్ తాగుతున్న వారి సంఖ్య తగ్గిపోతోందా? నిజమైతే శభాష్! మంచిదే కదా! సో హ్యాపీ! అన్ని ఖర్చులు ఆఖరికి ఆస్పత్రి బిల్లులు తగ్గుతాయి. 21వ శతాబ్దంలో ఏ రూపంలోనైనా పొగాకు తీసుకునేవారి సంఖ్య తగ్గిపోతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక వెల్లడిస్తోంది. 2000 సంవత్సరం నుంచి 2022 వరకు టొబాకో వినియోగంపై విశ్లేషిస్తే మొత్తం అన్ని వర్గాల వారు 2000 ఏడాదిలో 32% వినియోగం ఉండగా 2022 నాటికి 18%కి పడిపోయింది. మగవారిలో అదే కాలంలో 48% నుంచి 32%కి తగ్గింది. మహిళల్లో 16% నుంచి 10%కి తగ్గిపోయింది. G20 దేశాలైన అమెరికా, రష్యా, ఇటలీ, ఇండియా, చైనా దేశాలలో సిగరెట్ తాగడం బాగా తగ్గుముఖం పట్టింది. దక్షిణాఫ్రికా, సౌదీ అరేబియా దేశాలలో మాత్రం పెరిగింది. ఆయా దేశాలలో 2010 నుంచి 2025 వరకు పొగ తాగడం ఎలా ఉందనేది అధ్యయనం చేశారు. అమెరికాలో 17.9% నుంచి 9.6%కి, ఇండియాలో 9.7 నుంచి 3.8%కి, చైనాలో 24.9 నుంచి 22.6కు, రష్యాలో 29.9 నుంచి 24.2కు, ఇటలీలో 23.8 నుంచి 21.8%కి తగ్గింది. దక్షిణాఫ్రికాలో 16.9 నుంచి 17.5కు, సౌదీ అరేబియాలో 9.2 నుంచి 9.5కు పెరిగింది.